మీ జీమెయిల్ ఐడి తోటి సైన్ ఇన్ చేసుకోండి. సైన్ ఇన్ చేసుకుంటే సో మనకి ఇలా వస్తుంది. మనకి ట్యుటోరియల్ చూడాల్సిన నీడ్ లేదనుకుంటే క్లోజ్ చేసేసుకోవచ్చు. సో ఇలా వచ్చిన తర్వాత మీరు స్టార్ట్ ఏ బోర్డ్ క్లిక్ చేయాలి. సో క్రియేట్ అన్ ఇమేజ్ ఆఫ్, మేక్ ఏ వీడియో ఆఫ్, యూజ్ దిస్ స్టైల్ ఇవి ఉన్నాయి కదా, వీటిల్లో మీరు ఏదైనా చూస్ చేసుకోవచ్చు. సో నేను ప్రజెంట్ ఒక ఇమేజ్ని క్రియేట్ చేయాలనుకుంటున్నాను కాబట్టి ఇమేజ్ స్టైల్కి వెళ్తున్నాను. సో క్రియేట్ అన్ ఇమేజ్ ఆఫ్ ఎల్లో మోడర్న్ లివింగ్ రూమ్ విత్ జెన్ మినిమలిజం అండ్ ఇండోర్ గార్డెన్. సో ఇది ఒక స్టైల్. ఇక్కడ మనకి ఏదైతే ఇమేజ్ చూపిస్తుందో ఆ మోడల్లో ఒక టెక్స్ట్ ప్రాంప్ట్ వచ్చింది. సో దీన్ని మనం ఇమేజ్ సైజ్ ఇక్కడ చూస్ చేసుకోవచ్చు. మనకి ఏ సైజులో కావాలి అనేది, ఎంత పిక్సెల్ ఉండాలి, ఎట్లాగు అనేది, కీ ఫ్రేమ్స్, ఇది వీడియోకి రిలేటెడ్ ఉంటుంది. కీ ఫ్రేమ్స్ అనేది రిఫరెన్స్ అన్నప్పుడు మనం ఇక్కడ ఒక ఇమేజ్ని ఇచ్చి దానికి రిఫరెన్స్లో ఇక్కడ వేరొక ఇమేజ్ని ఆ మోడల్లో క్రియేట్ చేసుకుంటాము. సో మాడిఫై అనేది ఆల్రెడీ ఉన్న ఇమేజ్ని వీడియోని మాడిఫై చేసుకుంటాం. మనది ఇప్పుడు డిస్క్రైబ్ స్టైల్, ఎందుకంటే టెక్స్ట్ టు ఇమేజ్కి వెళ్తున్నాం కాబట్టి. సో ఇక్కడ మనం ఏమిద్దామంటే ఒక మంచి అందమైన లివింగ్ రూమ్ క్రియేట్ చేయమని ఇద్దాము. మనం ప్రాంప్ట్ ఇచ్చేసాము. ఇది ఇమేజ్ ఎలా క్రియేట్ చేస్తుంది అనేది చూద్దాము. 4 ఇమేజెస్ని క్రియేట్ చేస్తుంది. సో ఒక మంచి స్పేషియస్ ప్రీమియం వెల్ లైట్ ఉన్నటువంటి ఒక మంచి లివింగ్ రూమ్ క్రియేట్ చేయమన్నాను. దాంట్లో వాల్కి యాంటిక్ ఫోటో ఫ్రేమ్స్ ఉండేలా చూడమని చెప్పాను. సో ఎక్కువ ఫోటో ఫ్రేమ్స్ పెట్టేసింది. సో మినిమం ఉంటే బాగుండేది, 1 or 2. సో మనం ప్రాంప్ట్ ఇచ్చేదాన్ని బట్టి కూడా ఉంటుంది కాబట్టి మనం 1 or 2 ఫోటో ఫ్రేమ్స్ అంటే చాలా బాగుండేదేమో. సో ఇందులో ఏ స్టైల్ బాగుందో చూసి మళ్ళీ దాన్ని మోడిఫై చేద్దాం మనం. ఇది ఓకే, సో పర్లేదు. ఇది కూడా బాగుంది, ఇది బాగుంది, ఇది బాగా చాలా లుక్ ఉంది. ఇది కూడా మంచి లుక్ ఉంది, చాలా బాగుంది ఇది కూడా. సో ఇదే తీసుకుందాం మోడిఫై. ఈ ఫోటోలో ఓన్లీ ఒక్కటే ఉండేలాగా చూడమని చెప్పాను ఫోటో ఫ్రేమ్, ఊరికే ఇన్ని కాకుండా.